ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. కానీ తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి కుల ఆధారిత సంఖ్యల ప్రకారము ఈరోజు బీసీడీలో ఉన్నటువంటి బీసీడీ కేటగిరీలో ఉన్నటువంటి కులాల లోపల ముదిరాజు కానీ, యాదవ్ కానీ, మున్నూరు కాపు కానీ, ఇంకా ఇతర కులాలు కానీ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాయి. మొత్తం 20% ఉన్నాయి. రిజర్వేషన్ మాత్రం 7% ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ లెక్కల ప్రకారం తీసుకుంటే, ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే వాళ్ళు 11.9% ఉన్నారు. రిజర్వేషన్ మాత్రం 10% తీసుకుంటున్నారు. అంటే దాదాపు సమానంగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ తీసుకుంటున్నారు. కానీ ఈ సిబిఐ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే, ఈ సిబిఐ ఇండెక్స్ ప్రకారం మొత్తం ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఈ యొక్క ఓసీ కులాలకు, అంటే అందులో ఉన్న ముస్లింలతో పాటు కలిపి ఉన్నటువంటి 11.9% పీపుల్కి ఈ 10% ఇవ్వడం అనేది ఇది ఒక సామాజిక అన్యాయానికి గురి చేస్తున్నది. ఈ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఎన్నో దశాబ్దాలుగా పోరాటము, ఉద్యమాలు చేస్తున్నటువంటి మేధావులు ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ఏ పార్టీకి ఇట్లా ఈ తెలంగాణలో సామాజిక న్యాయం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఈ కులగణన రిపోర్ట్లో ఉన్నటువంటి మేధావులు కానీ, అలాగే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి తెలంగాణ ఎడ్యుకేషనల్ పాలసీ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఇట్లా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మనం మోస్ట్ బ్యాక్వర్డ్ అనేది ప్రధానంగా ఉన్నది ఎడ్యుకేషన్లో ఉన్నది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్ని, కులగణన రిపోర్ట్ని ఈ బేస్ చేసుకొని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ఓన్లీ యూనివర్సిటీలకే పరిమితం కాకుండా వారి యొక్క ఉమ్మడి జిల్లాలని యూనిట్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కుల ఆధారిత లెక్కల ప్రకారము విద్యా వ్యవస్థలు కానీ మిగతా సామాజిక రాజకీయ వ్యవస్థలో వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరినీ ఈ మన మేధావి వర్గం తెలంగాణలో హైదరాబాద్కే డంప్ అయింది. ఈ మేధావి వర్గము ప్రతి పార్టీలలో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈ మేధావి వర్గాన్ని మనము ప్రతి జిల్లా కేంద్రానికి తీసుకుపోయి యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని బాధ్యతగా తీసుకొని, విధిగా తీసుకొని దీని యొక్క ప్రతి ఒక్క సమాజాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, బాధిత సమాజంలో చాలామంది ఇంకా గ్రామ పంచాయతీ మెట్లెక్కని కులాలు ఉన్నాయి, అసెంబ్లీ పార్లమెంటు పేరు వినని కులాలు ఉన్నాయి. ఈ యొక్క లెక్కలన్నీ గిట్లా ఈ కులాధారిత లెక్కల్లో రావడం జరిగింది. కాబట్టి ఎడ్యుకేషనల్ పాలసీ రిపోర్ట్ని అండ్ కులగణన రిపోర్ట్ని బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్కి మనం కార్యాచరణ దిశగా తీసుకుపోవాలని, దీనికి తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గము ఖచ్చితంగా యువకులకు సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతున్నాను.